నదీ జలాల మళ్లింపుకు సంబంధించిన బ్యారేజ్కు అతి గతి లేదు. ఇటేదైతున్నదో ఆనాడు కేసీఆర్ గారు ఇదే ప్రాణిత నదీ జలాలను ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, వారు లౌక్యం ప్రదర్శించేదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా కుదుర్చుకోలేనటువంటి ఒక ఒప్పందం ఏదైతుందో కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఇప్పుడు ఎగువ తుమ్మడియేటి వద్ద ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్కు వాళ్ళు పట్టుబడడంతో దిగువ మేడిగడ్డ వద్ద మనకు 100 మీటర్ల లెవెల్తోని మనకు పుష్కల నీరు పొందే అవకాశం ఉంటుంది అని ఒప్పందం చేసుకొని మేడిగడ్డ నుండి అన్నారంకెళ్ళి సుందిల్ల, సుందిల్లకెళ్ళి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి ఎగువ ప్రాంతానికి అంతటికి నీటిని తరలింపు చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వినియోగులకు తెస్తే సరే ఇట్స్ అన్ఫార్చునేట్ మేడిగడ్డలో ఒక బ్యారేజ్లో ఒక 4 పియర్స్ పలుగులు వచ్చినాయి. దాన్ని నువ్వు ఏ విధంగా మరమ్మతు చేసుకోవాలి అది ఆలోచన చేయకుండా ఇంతవరకు కుట్రలు కుతంత్రాలతో ఏదైతుందో అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కోటేశ్వరం అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి, నీళ్ళలో ఉంచినట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతవరకు ఏదైతుందో కుట్రలు కుతంత్రాలు కాళేశ్వరం ప్రాజెక్టే అసలు అది వినియోగులకు వచ్చే అవకాశం లేదనే విధంగా ఏదైతుందో ఇవాళ ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వాళ్ళు ఏదైతుందో యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్టే దాదాపు సంవత్సరాల కాలం క్రితం పంపిస్తే దాన్ని నానబెట్టారు. అల్టిమేట్లీ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు హరీష్ రావు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌసే కానీ కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో కానీ ఒత్తిడి తేవడంతో ఏదైతున్నదో వీళ్ళ ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థకు దీన్ని పరిశీలించడానికి అప్పగిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి దాదాపు 4-5 రోజులు గడుస్తుంది. వీళ్ళ మేడిగడ్డకు సంబంధించి అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. మీకు 1 నుండి 6 వరకు అండ్ ఆల్సో 8th బ్లాక్ 7 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. ఓన్లీ ఇన్ 7th బ్లాక్ ఒక 4 పియర్స్ ఏదైతుందో కొత్త ప్రశ్నార్థకంగా ఉందని చెప్పింది. అండ్ వెన్ కమ్ టు మీ అన్నారం సున్నీలకు వస్తే అన్నారం సున్నీల బ్యారేజెస్ కు సంబంధించి ది వర్డ్స్ యూజ్డ్ బై ఆ పరిశీలన కమిటీ ఏదైతుందో ఎక్సలెంట్, దే యూజ్ ది వర్డ్ ఎక్సలెంట్, గుడ్. The words used by them is excellent అన్నారు. Sindilla is in very good condition. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతోని వీళ్ళ ఖరీఫ్ ఆరంభంలో అప్పుడు వినోద్ రావు అందరం కూడా మేము కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేసి ఈ ఎల్లినో పరిస్థితులలో ఏదైతుందో రాష్ట్రం ఎదుర్కోబోతున్న దుర్భిక్ష పరిస్థితులను తట్టుకోవటానికి కొరకు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వృధా పోతుండే అటువంటి ప్రాణిత నదీ జలాలు వితౌట్ యూజింగ్ మేడిగడ్డను పక్కన పెట్టండి, వితౌట్ టచింగ్ మేడిగడ్డ 93.5 మీటర్ లెవెల్ 93.5 మీటర్ లెవెల్కి ఎప్పుడైతే ప్రభావం ఉంటుందో వీ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు అన్నారం టు సుందిల్ల టు ఎల్లంపల్లి. దాదాపు 2 మాసాలు గడుస్తుంది. ఇది కేవలం అంటే బీఆర్ఎస్ పార్టీ అని కాదు, రిటైర్డ్ ఇంజనీర్స్, సాంకేతిక నిపుణులు, ఆల్మోస్ట్ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏదైతున్నదో ఇట్స్ రియల్లీ కన్నెపల్లి పంప్ హౌస్ను వినియోగించుకునే ప్రయత్నం చేయటము ఇట్స్ ఏ వాయబుల్ గుడ్ సజెషన్ అని చెప్పి అందరూ కూడా సూచన చేసిండ్రే. బట్ రేవంత్ రెడ్డి ఎంతో మూర్ఖంగా చెప్పంటూ నేను ఇది
ఇది ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉన్నది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఏదైతుందో ఆ ఎన్డీఎస్ఏను సాకుగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో దానికి తగు పరీక్షలు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది తప్పేదైతుందో వినియోగించుకోవద్దని చెప్పి ఇక్కడ చెప్పలేదు. నువ్వు ఆ పరీక్షలు అవసరమైన చేయటానికి నువ్వు ఏదైతుందో 33 మాసాలు గడిపినావు అని చెప్పి 33 మాసాలు గడిపినావు. వీళ్ళ ఫార్చునేట్లీ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ రావటం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చెంపపెట్టు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే, ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడున్నాడో ఏందో తెలియదు, ఇలా వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. ఆల్రెడీ వి థాట్ దట్ మేము అన్నారు సింధీల వినియోగానికి మరి అవసరం ఉంటుందో లేదో వినియోగించో లేదో అని చెప్పని మేము నిర్ణయం తీసుకోలేకపోయినాం. రిపోర్ట్ ఏదైతుందో అన్నారు సింధీలా కెన్ బి యూజ్డ్ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. మీరు తక్షణమే కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో మేము ఆన్ చేసి నీటి ఎత్తిపోస్తామని చెప్పనైతే మాట్లాడాలి కదా. దాదాపు 50,000 క్యూసెక్ పై ఫ్లో పోతుంది ఇప్పటికీ. అబౌట్ 54,000 క్యూసెక్ సంథింగ్ ఫ్లో ఇస్ ఏ గోయింగ్. అంటే 54,000 క్యూసెక్ అంటే దాదాపు 5 టీఎంసీ నీరు వల్ల కిందికి దిగకపోతుంది. 5 టీఎంసీ నీరు దిగకపోతుంది. మనం రోజు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. రోజుకు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. నిజంగా కేటీఆర్ గారు ఎప్పుడైతే సూచన చేసిండో ఆనాడే గంట కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీటిని పైకి ఎత్తిపోస్తే ఇప్పటి దాకా 100 టీఎంసీని మనం ఎగువ జలాశయాలన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. ఎగువ జలాశయాలన్నీ కూడా అసలు నీ బేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారు నిజంగా కూడా వారి ముందు చూపులు ఏదైతుందో ఇలా ప్రజలు హర్షించారు. అసలు నిజంగా కూడా ఇలా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మేమంతా ఆ ప్రాంతం వాళ్ళమే, మేమంతా కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతం వాళ్ళ మీద గారు మేమందరం కూడా అప్పుడైతే గ్రావిటీ కెనాల్ అని దాన్ని తగ్గిండు. గ్రావిటీ కెనాల్ అది. ఆ గ్రావిటీ కెనాల్ ఏదైతుందో రివర్స్ పంపింగ్ తోని ఎస్ఆర్ఎస్పీ ఏదైతుందో వీళ్ళ కరువు సమయాలలో నీటిని పైకి ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ నిర్మాణం చేసింది. ఇప్పుడు ఇటువంటి సమయం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఇస్ విత్ ఓన్లీ అప్పుడు 44 టీఎంసీ సంథింగ్. ఎస్ఆర్ఎస్పీ ఇస్ అబౌట్ ఓన్లీ 44 టీఎంసీ సంథింగ్ అండ్ ఇన్ఫ్లో ఇస్ ఆల్సో వెరీ లిటిల్ 3,000-4,000 క్యూసెక్ సంథింగ్. వచ్చే అవకాశం కూడా కనబడటం లేదు. ఎల్ నినో మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకునే పరిస్థితి లేదని చెప్పి అంటున్నాం. ఇలా వృధా పోతున్నట్టుగా నది జలాలను మనం ఏది మళ్లింపు చేసుకునే విధంగా మీరు కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఇటు ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ తోని ఎస్ఆర్ఎస్పీ బిల్డ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఏదైతుందో ఈ జగిత్యాల జిల్లా మా ప్రాంతం వాళ్ళకి అందరికి ఏదైతుందో మాకు కొంత ఈ సాగునీటి జలాలు పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. ఒక నాట్ ఓన్లీ జగిత్యాల, మీ సిరిసిల్ల కానీ పెద్దపల్లి కానీ కింద చూస్తే మెదక్ కానీ వరంగల్ కానీ ఈవెన్ అప్ టు సూర్యాపేట అని చెప్పి అంటున్నా. అప్ టు సూర్యాపేట ఎంతవరకు ఏదైతుందో ఓ బట్ట కాల్చి మీదేసినట్టు 1,00,00,000 కోట్లు అరే నాన్న ఇలా టోటల్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం ఏదైతుందో ఇట్స్ నాట్ ఈవెన్ 5,000 crores, సంథింగ్ 4,600 or 800 crores ఒక ఆ మేడిగడ్డ బ్యారేజ్ మనం అంచనా తీసుకుంటే. అందులో 8 బ్లాక్స్. 8 బ్లాక్స్ అంటే ఒక్కో బ్లాక్ వీళ్ళు ఎంత అవుతుంది 600 కోట్లు. 8 దాకా 4,500 కోట్లు అంటే ఒక్కొక్క బ్లాక్ 600 కోట్లు అయితే 7 బ్లాక్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక బ్లాక్ ఏదైతుందో అందులో కొన్ని పియర్స్ ఒక 4-5 పియర్స్ ఏదైతుందో ప్రశ్నార్థకంగా అవుట్ ఆఫ్ 22 పియర్స్ మీరు 7వ బ్లాక్ వెచ్చించింది ఎంత 600 కోట్లలో ఏదైతుందో ఈ ప్రశ్నార్థకంగా పగులు వచ్చిన పియర్స్ ఏదైతుందో ఈ 5-6 తీసుకున్నా కానీ ఏదైతుందో అంత ఇట్ నాట్ కాస్ట్ మచ్ అబౌట్ 200 crores.
అబౌట్ 200 crores. అంటే మొత్తం 1,00,000 కోట్ల నిర్మాణంతో చేపట్ట కాళేశ్వరం ప్రాజెక్టులో 99,000